మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రులకి శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపులో ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం అనే దానికంటే ఒక సీనియర్ మంత్రి, అపారమైన అనుభవం ఉంది, 3 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మరి తెలుగుదేశం పార్టీలో ఆనం కుటుంబం అంతా కూడా ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్న, తర్వాత తెలుగుదేశం, అట్లా ఇంచుమించుగా కాంగ్రెస్లో కూడా ఎక్కువ కాలం గడిపారు. రాజకీయ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గెలిచారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవికి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏం శాఖ వస్తుందని చెప్పి ఎదురు చూశారు. కానీ నెల్లూరు జిల్లాలో మరి ఆనం బ్రదర్స్ కాంగ్రెస్లో ఉంటే, టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యతిరేక వర్గం టీడీపీలో ఉండి, ఈ 2 వర్గాల మధ్య పార్టీల పోరు నడిచేది. మరి అలాంటప్పుడు ఇవాళ టీడీపీలోకి అడుగుపెట్టిన ఆనం రామనారాయణ గారికి మంత్రి పదవి ఏం వస్తుందని చెప్పారంటే ఆర్థిక శాఖ అనుకున్నారు, రెవెన్యూ శాఖ అనుకున్నారు. కానీ 2 కాదు. దేవాదాయ శాఖ, దేవుళ్ళకి గుళ్ళకి పరిమితం చేశారు రామనారాయణ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత చిన్న పదవి ఇవ్వడం ఏంటనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక సీనియర్ మంత్రికి, అది కూడా నెల్లూరు జిల్లా సంబంధించిన వ్యక్తి, మరి అక్కడ ఉన్న జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే స్వపక్షంలో విపక్షం ఉంటుంది కాబట్టి సహజంగా అక్కడ ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు మరి ఆనం రామరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పుంటారా? లేదంటే అంత ప్రాధాన్యతతో కూడిన మంత్రి పదవి అవసరం లేదు, మంత్రి ఇవ్వండి, ఏది ఇచ్చినా పర్లేదని ఏమైనా చంద్రబాబు గారి దగ్గర ఏమైనా చర్చలు జరిగాయా అనేది బయట వినిపిస్తుంది. ఏదేమైనా ఒక సీనియర్ మంత్రికి ఒక చిన్న పదవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చి మరి చేతులు దులుపుకునే పరిస్థితి వచ్చిందా అంటే, మరి చిన్న పదవిని మరి మంత్రి గారు మరి ఏజ్ ప్రభావంతో ఆ శాఖ తీసుకున్నారా? ఎందుకంటే ఇదివరలాగా యాక్టివ్గా తిరగడానికి వయోభారం కూడా ఉంటుంది కాబట్టి దేవుడి శాఖ అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ రాష్ట్రం అంతా దేవుళ్ళు గుళ్ళు తిరుగుతూ ఆ గుళ్ళుని అభివృద్ధి చేసే దిశగా మరి ఆ శాఖ అయితేనే సంతృప్తికరంగా ఉంటానని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏమన్నా చెప్పారా చంద్రబాబు గారి దగ్గర అనేది రకరకాల చర్చలు జరుగుతుంటే, బయట మాత్రం సీనియర్ మంత్రికి చిన్న మంత్రి ఇచ్చి చిన్న శాఖ ఇచ్చారని మాత్రం చర్చ నడుస్తుంది. అభిప్రాయం ఏంటి? లేకపోతే ఈ శాఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేసే విధంగా మాట్లాడతారా? లేదనుకుంటే మరి ఈ మాట్లాడకుండా మౌనంగా ఉంటే కొంత అసంతృప్తి అని అర్థం చేసుకోవాలా? లేదంటే చివరి దశలో దేవుడి దగ్గర తిరిగి దేవుడి గుళ్ళని చూసుకుని తిరిగితే సంతృప్తికరం ఉంటుందని చెప్పి ఆనంగారు ఏమైనా భావించారా అనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సీనియర్ మంత్రికి చిన్న శాఖతో ఈ క్యాబినెట్లో సరిపెట్టారు. ఆనం కంటే జూనియర్లకి కీలక పదవులు అప్పచెప్పారు ప్రస్తుత క్యాబినెట్లో. మరి ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది, మరి ఆ బేరీజ్ ఏంటి, ఆ లెక్కలేంటి అనేది చంద్రబాబు గారి యొక్క మదిలో నుంచి వచ్చిన లెక్కలేంటి అనేది చంద్రబాబు గారికి తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.